వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో వాహనదారులు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే విశాఖ పోలీసులు స్పెషల్ లేజర్ గన్ ద్వారా చలానాలు వేసేందుకు సిద్ధమయ్యారు. పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోయినా, రాంగ్ రూట్లో వచ్చినా, వేగంగా వాహనం నడిపినా స్పీడ్ లేజర్ గన్ ద్వారా వారికి చలానాలను విధిస్తున్నారు. సో ఇకపై ట్రాఫిక్ వైలేట్ చేద్దాం అనుకునేవారు తస్మాత్ జాగ్రత్త. మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి ఈ లేజర్ గన్ వద్ద మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. సో ఈ లేజర్ గన్ ద్వారా ఎవరైతే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతారో, అలాగే పిలియన్ రైడర్ అంటే బైక్పై వెళ్తూ వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. సో అలా ధరించిన వారు, రాంగ్ రూట్లో వచ్చిన వారు, అలాగే వేగానికి మించి ఏదైతే ఈ రోడ్లో ఎంత వేగం ఉంటుందో ఆ వేగ సూచన కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించిన వారికి కూడా ఫైన్లు విధిస్తున్నారు. సో ఈ స్పీడ్ గన్ ప్రస్తుతం విశాఖలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు విశాఖ 3 టౌన్ ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఈ ట్రాఫిక్ ఏదైతే స్పీడ్ గన్ తీసుకొచ్చారు, సో ఇది ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఏంటి సార్? నమస్తే సార్. ఇటీవల మన విశాఖపట్నం కమిషనర్ గారు వేరే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా ఒక 3 స్పీడ్ లేజర్ గన్లను అందుబాటులో తేవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే 5 రకాల ఉల్లంఘనలను ఐడెంటిఫై చేస్తుంది. అతివేగంతో ప్రయాణం చేసిన, రైడర్ హెల్మెట్ ధరించకపోయినా, పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసిన, ఈగ్నెస్ట్ వే వెళ్ళిన, ఈ 5 రకాల ఉల్లంఘనలు అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ని మాకు పంపుతుంది. దాన్ని మేము చలానాలు విధించడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఆటోమేటిక్గా చలానా కూడా ఆ సాఫ్ట్వేర్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏవైతే ఉల్లంఘనలు ఉంటున్నాయో అవి ఆటోమేటిక్గా చలానా కూడా రైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రమాదాలు 70% అతివేగంతో జరుగుతున్నాయి. అలాగే మా ఎన్ఎస్ఎస్ ప్రకారం అలాగే చనిపోయిన ఏదైనా అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగిన చనిపోయిన వ్యక్తులందరూ కూడా 2 వీలర్స్ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా హెల్మెట్ లేని వ్యక్తులే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మా గౌరవ సిపి గారు ప్రమాదాల సంఖ్య తగ్గించాలి, అలాగే మరణాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అత్యాధునికమైన డివైసులను మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో అందుబాటులో తేవడం జరిగింది. అయితే ఎవరు కూడా వాహనదారులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరు కూడా దీన్ని వ్యతిరేక భావంతో చూడకండి. మీ సేఫ్టీ కోసం మేము ఉన్నాం. ఏదైనా ఒక ప్రమాదం సరే ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఆ కుటుంబాన్ని ఒకసారి మీరు విజిట్ చేయండి. వాళ్ళు పడే బాధ ఏంటో, మళ్ళీ జీవితంలో వాళ్ళు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది అవి మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రమాదాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప ఎవరిని శిక్షించాలనే ఉద్దేశం కాదు. చాలామంది నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. అలా ఏం చేయకండి, దీన్ని పాజిటివ్గా ఆలోచించండి. అందరం కూడా రహదారి భద్రతలో పాలు పంచుకుందాం. ప్రమాదాలు తగ్గించడం అందరం కూడా కృషి చేద్దాం. సార్ ఈ లేజర్ గన్పై అంటే విశాఖ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు, వాటి ఎలా సార్? ఎస్ సార్. అందుకే ఇది మేము ముందుగా ఏం చేస్తామంటే ఒకేసారి మనం పబ్లిక్లు తెచ్చే చలానాలు విధించేస్తే వీళ్ళు చలానా కోసం వేస్తున్న ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. సో ముందుగా మేము అవగాహన కల్పించాం. సిపి గారు కూడా చాలా ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు. మేము కూడా డెమోలు ఇచ్చాం. మీడియా ద్వారా ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కూడా తెలియజేసాం. ఇలా వస్తున్నాయి, దయచేసి ఎవరు కూడా ఉల్లంఘించకండి, ప్రమాదాలు తగ్గించడం మీరు అందరూ కూడా సహకరించండి అని. అందరు కూడా ఇక్కడ చాలామంది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు, చాలా వరకు హెల్మెట్స్ వేయడం కూడా పెరిగింది, స్పీడ్ కూడా కంట్రోల్ అవుతుంది. మాకు కూడా ఇటీవల ఈ గన్ వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో 2 వీలర్ యాక్సిడెంట్స్ కానీ 2 వీలర్ కార్ యాక్సిడెంట్స్ మాత్రం తగ్గాయి. ఏదో హైవేలో లారీ వర్సెస్ ఇలా జరగడం కొన్ని యాక్సిడెంట్లు జరిగాయి తప్ప ఈ 2 వీలర్ చనిపోవడం అనేది తగ్గింది. కొంచెం ప్రజలు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు. సార్ ఇప్పుడు సిటీలో చాలా వరకు ఈ వేగ నియంత్రణకు సంబంధించి లేదా స్పీడ్ లిమిట్కి సంబంధించి సూచిక బోర్డులు అనేవి ఇప్పటికే ఏర్పాటు చేస్తారా? స్పీడ్ లిమిట్లు అవి ఎంత ఉండాలని మీరు సూచిస్తున్నారు? ఎస్ సార్. యాక్చువల్గా ఎంటైర్ బీచ్ రోడ్ అంతా కూడా 40 km, అన్ని దగ్గర కూడా మొత్తం ఎంటైర్ తెమ్మపురం నుండి ఫిషింగ్ హార్బర్ అన్ని దగ్గర కూడా 40 లిమిట్ బోర్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. హైవేలో కూడా కొమ్మాది నుండి కోరమనపాలెం వరకు కూడా 40 లిమిట్, అక్కడ కూడా అన్ని ఎంటైర్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్టీసీ రోడ్స్లో 50 km, అలాగే ఆనందపురం హైవే ఏదైతే పెందుర్తి బైపాస్ రోడ్ ఉందో అది 70 km. ఇవన్నీ కూడా స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మేము కొంతవరకు 40 km అంటే కొద్ది రోజులు 50 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అది మరి కొద్ది రోజులు 40 కూడా తీసుకుని చలాన్ చేస్తాం. సార్ ఇది అంటే ఇది నైట్ విజన్ కెమెరా కూడా ఉంది సార్ దీంట్లో? ఎస్ సార్. నైట్ 2 రకాల వైలేషన్లు గుర్తిస్తుంది. నైట్ ఎగ్నెస్ట్ వేలో ప్రయాణం చేసిన, అలాగే ఓవర్ స్పీడ్తో ప్రయాణం చేసిన ఈ 2 వైలేషన్స్ మాత్రం నైట్ కూడా డిటెక్ట్ చేస్తుంది. డేలో 5 వైలేషన్స్, నైట్లో 2 వైలేషన్స్. ప్రస్తుతానికి ఇది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని వేగాన్ని మీరు అంటే గత వారం రోజులుగా మనం ఎక్కడ సెంటర్లో పెడుతున్నాం, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వైలేషన్ జరుగుతున్నట్టు మీరు గుర్తించారు?
నెక్స్ట్ సార్ ఎక్కువగా బీచ్ రోడ్లో కొంచెం ఉల్లంఘనలు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే సందర్శకులు చాలామంది వస్తూ ఉంటారు. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడం, లేదా ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏమైనా రెంటెడ్ బైకులు తీసుకోవడం ఇలా జరుగుతుంది. రెంటెడ్ బైక్స్ వాళ్ళకి కూడా చెప్పాం, మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే రెంట్కి బైక్ తీసుకుంటారో వాళ్ళు హెల్మెట్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పాం. హైవేలో ముఖ్యంగా ఈవినింగ్ టైంలో కొంచెం వైలేషన్ ఉంటుంది. మిగతా కొంతవరకు గతంతో పోల్చుకుంటే కొంచెం వాహనదారులు భద్రత నియమాలు పాటించడం అయితే శాతం పెరుగుతుంది. రైట్ సార్. సో ఇకపై విశాఖలో వాహనదారులంతా కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన అనేక రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే రావాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎగెన్స్ట్ వన్ వేలో రాకూడదు. అలాగే ఏదైతే ప్రమాదాలకు ఎక్కువగా కారణమయ్యే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే స్పీడ్ లాగర్ గన్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే పోలీసులు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని సాగించాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.